నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా కుండపోత కురుస్తోంది. ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. వాగులు వంకలు ఉధృతంగా ప్రవహిస్తున్న పరిస్థితి కనబడుతుంది. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు వచ్చేరింది. ఇక కామారెడ్డి అయితే పూర్తిగా నీట మునిగింది. కామారెడ్డి పెద్దచెరువు వాగు మాత్రం ఉగ్రరూపం దాల్చింది. వాగు సమీపంలోని జిఆర్ కాలనీలోకి వరద వచ్చేరింది. నదులను తలపిస్తున్నాయి కాలనీలు. బాధితులను సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ టీం తరలిస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. సిరికొండ మండలం గడుకోల్ దగ్గర కప్పలవాగు ఉధృతి ప్రవహిస్తోంది. కప్పలవాగు ఉధృతికి రోడ్డు కొట్టుకుపోయింది. రాకపోకలు నిలిచిపోయాయి. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు కూడా ఇన్ఫ్లో పెరిగింది. అంతంపల్లి బిక్కనూరు మధ్య రోడ్డు కోతకు గురైంది. బాన్స్వాడ గాంధారి రహదారిపైకి వరద నీరు చేరింది. మీరు చూస్తున్న దృశ్యాలు రెస్క్యూకు సంబంధించిన దృశ్యాలు. కామారెడ్డిలో మున్సిపల్ చైర్పర్సన్ స్వయంగా చిన్నపిల్లల్ని చిన్నారులను అలాగే వృద్ధులను సురక్షితంగా ఏ రకంగా బయటకు తీసుకెళ్తున్నారు ఒకసారి చూడొచ్చు. కామారెడ్డి మున్సిపల్ చైర్మన్ స్వయంగా రంగంలోకి దిగారు. మరోవైపు పోలీసులు కూడా తాడు సహాయంతో చిన్నపిల్లల్ని సురక్షిత ప్రాంతాలకు తరలించిన దృశ్యాలు. మున్సిపల్ చైర్మన్ చాలా యాక్టివ్గా కనబడుతున్నారు కామారెడ్డిలో. ఆమె ఏకంగా పోలీసులతో కలిసి అలాగే రెస్క్యూ సిబ్బందితో కలిసి అక్కడ సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. అభినందనలు కూడా వెల్లువెత్తున్నాయి. మున్సిపల్ చైర్పర్సన్ వ్యవహరిస్తున్న తీరు పట్ల కూడా స్థానికులు అభినందనలు వ్యక్తం చేస్తున్నారు. ఒక చిన్నారి పాపని ఒడిలో ఎత్తుకొని మున్సిపల్ చైర్పర్సన్ తీసుకెళ్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వరదల్లో చిక్కుకున్న జనాల్ని ఏ రకంగా కాపాడుతున్నారో మనం దృశ్యాలు చూడొచ్చు. కామారెడ్డిలో పలు కాలనీలు నీట మునిగాయి. అలాగే వృద్ధులను కూడా ఆమె అక్కడి నుంచి రెస్క్యూ చేస్తున్నారు. పోలీసుల సహాయంతో దగ్గరుండి మరి చిన్న పిల్లల్ని తీసుకెళ్తున్నారు. వేరే వాళ్ళు మేము తీసుకెళ్తామంటే పర్వాలేదు నేను పట్టుకెళ్తానంటూ ఆమె అక్కడి నుంచి తీసుకెళ్తున్నారు. ఒకసారి ఆడియో కూడా విన్నాం. మేడం వాళ్ళు ఇట్రండి కామారెడ్డిలో భారీ వర్షాలకు పూర్తిగా నీట మునిగిన పరిస్థితి. ఎడతెరిపి లేకుండా వర్షం కురవడంతో ఆ జిల్లాలో నదులు వాగులు వంకలు పొంగి పొరుతున్నాయి. లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా వరద నీరు చేరింది. ఇక కామారెడ్డి అయితే పూర్తిగా నీట మునిగింది. కామారెడ్డి పెద్దచెరువు వాగు ఉగ్రరూపం దాల్చడంతో వాగు సమీపంలోని జిఆర్ కాలనీలోకి వరద నీరు వచ్చి చేరింది. కాలనీలన్నీ కూడా నదులను తలపిస్తున్నాయి. బాధితులను సురక్షిత ప్రాంతాలకు రెస్క్యూ చేస్తున్నారు టీం. కామారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ స్వయంగా ఓ చిన్నారి పసిపాపని అక్కడి నుంచి ఎత్తుకెళ్తున్న దృశ్యాలు. చిన్నారులను వృద్ధులను ఆమె స్వయంగా అధికారులతో ఓవైపు ఫోన్లో మాట్లాడుకుంటూ వాకప్ చేస్తూ మరోవైపు ప్రజల్ని రెస్క్యూ చేస్తున్నారు కామారెడ్డి చైర్పర్సన్. ఆ దృశ్యాలు ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. కాలనీల్లో పూర్తిగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులను రెస్క్యూ చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలో అత్యధికంగా 19 సెంటీమీటర్ల వర్షపాతం పడింది. సిరికొండ మండలం గడుకోళ్ళ దగ్గర కప్పలవాగు కూడా ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో రోడ్డు కొట్టుకుపోయింది. రాకపోకలు నిలిచిపోయి. మరోవైపు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టుకు ఇన్ఫ్లో పెరిగింది. అంతపల్లి బిక్కనూరు మధ్య కూడా రోడ్డు కోతకు గురైంది. బాన్స్వాడ గాంధారి దగ్గర కూడా రహదారిపైకి వరద నీరు చేరింది. మొత్తం మీద కామారెడ్డి జిల్లాలో వర్షాలకు జనజీవనం అతలకుతలమైన పరిస్థితి కనబడుతుంది. ఒకసారిగా కామారెడ్డి టౌన్ పరిస్థితి ఏంటి, కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఉన్న సిచ్యువేషన్ ఏంటి, మా ప్రతినిధి గంగారెడ్డి మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. నిజామాబాద్ జిల్లాని కూడా అలర్ట్ చేశారు జిల్లా అధికారులు. జిల్లాలో పూర్తిగా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశారు. రెవెన్యూ డివిజన్ కేంద్రాల్లో వర్షాలు పడితే లోతట్టు ప్రాంతాల్లో భారీగా అయితే సహాయక చర్యలు ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టేందుకు పూర్తిగా జిల్లాలో రెవెన్యూ అధికారులు, జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్, అదేవిధంగా ఆర్డీఓలను అప్రమత్తం చేశారు. జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. జిల్లాలో పూర్తిగా రెడ్ అలర్ట్ జారీ చేశారు. జిల్లా వ్యాప్తంగా కురిసిన వర్షాలకు నిజామాబాద్ జిల్లాలో 4.5 సెంటీమీటర్ల పాటు వర్షపాతం నమోదైంది. మొత్తంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మరోవైపు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ప్రధాన రహదారి ఇది నిజామాబాద్ బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్ మధ్య మార్గంలో ఉంటుంది. ఈ రహదారిలో పూర్తిగా రోడ్లన్నీ కూడా జలమయమయం చూసుకోవచ్చు. రహదారులు బస్సులు, ఆటోలు, బైకులు కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. అంటే ఈ రోడ్లోనే ప్రధానంగా ప్రతినిత్యం వందల సంఖ్యలో వాహనాలు వస్తూ పోతుంటే అందులో భాగంగానే భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో దీనికి అంతటికి సంబంధించి జిల్లాలో ఉన్న ప్రజలను అప్రమత్తం చేశారు. మొత్తంగా చూసుకోవచ్చు ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా
భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. దీనికి అంతటికి సంబంధించి ఎక్కడైనా సరే లోతట్టు ప్రాంతాలకు ప్రజలు వెళ్ళకూడదని చెప్పి జిల్లా అధికారులను ఇప్పటికే జిల్లాలో ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. మరోవైపు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండాలి. దీనికి అంతటికి సంబంధించి ప్రజలు ఇబ్బందులు పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైతే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో జిల్లాలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దంచి కొడుతున్న వర్షానికి రోడ్లపైన వర్షం నీరు రావడం అక్కడక్కడ అంతరాయం జరిగింది. నిజాం సాగర్, అదేవిధంగా బిర్కూర్, నాగిరెడ్డిపేట, ఎల్లారెడ్డి, లింగంపేట, బాన్సాడ, బోధన్ రూరల్, రుద్రూర్, చందూర్, అదేవిధంగా నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ అర్బన్, రూరల్, డిచ్చిపల్లి తదితర మండలాల్లో కూడా భారీగా వర్షం కురిసింది. వర్షం కురిసిన నేపథ్యంలో ఇప్పటికే సిరికొండ మండలంలోని ఏదైతే గడ్కోల్ వద్ద ఉన్న వాగు కప్పలవాగు పొంగి పొర్లుతుంది. అక్కడ వెంగల్పాట్ దగ్గర ఉన్న అప్రోచ్ రోడ్డు కొట్టుకపోవడంతో భారీగా వాహనాలు రాకపోకలకు అంతరాయం జరిగింది. దీంతో పాటు చూసుకోవచ్చు మొత్తంగా జిల్లాలో భారీగా కురుస్తున్న వర్షాలకు రాత్రి పిడుగుపాటుకు ఓ యువతి మృతి చెందిన ఘటన దీనికి అంతటి సంబంధించి చూసుకోవచ్చు. అదే నస్రుల్లాబాద్ బొమ్మందేనిపల్లిలో 13 సెంటీమీటర్ల పాటు వర్షపాతం నమోదైంది. దీనికి అంతటికి సంబంధించి భారీగా వర్షం కురుస్తుందని చెప్పవచ్చు. మరోవైపు ఏదైతే భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో పిడుగుపాటుకు మరో వ్యక్తి 65 సంవత్సరాల చిన్మయ నాయక్ కూడా మృతి చెందిన పరిస్థితి నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని చూసుకోవచ్చు. అదే నిజామాబాద్ జిల్లాలోని ఖలీల్వాడి, అదేవిధంగా రైల్వే స్టేషన్, అదేవిధంగా చంద్రశేఖర్ కాలనీ, కోజా కాలనీ, అర్సపల్లి, మాలపల్లి తదితర ప్రాంతాల్లో రోడ్ల మీదకి నీరు వచ్చిన పరిస్థితి నెలకొంది. దీనికి అంతటి సంబంధించి భారీగా వర్షం కురుస్తున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా కూడా ఎల్లో అలర్ట్ జారీ చేశారు. దీనికి అంతటికి సంబంధించి అత్యధికంగా వర్ణిలో 8.4 సెంటీమీటర్లు, చందూరులో 6.6, అదేవిధంగా మోసరాలో 3.8, ఎడపల్లిలో 2.83 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు అటైతే కామారెడ్డి జిల్లాలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా కుండపోతగా వర్షం కురవడంతో రోడ్లన్నీ కూడా జలమయమై ప్రభుత్వము అదేవిధంగా జిల్లా అధికారులు ప్రజలను అప్రమత్తం చేశారు. అప్రమత్తం చేసిన నేపథ్యంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలి, లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకూడదు. అదేవిధంగా మరోవైపు ఏదైతే వరద నీరు ఎక్కువ పారుతున్న ప్రాంతాల్లో ప్రజలు అటువైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మరోవైపు ఏదైతే భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లా వ్యాప్తంగా ఒక్కసారిగా కుండపోత కురుస్తున్న భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమై మరోవైపు జిల్లాలో ఉన్న వాగులు అదేవిధంగా బంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు, చెక్ డ్యాంలు కూడా నిండి వెళ్తున్న పరిస్థితి నెలకొంది. మరోవైపు చూడొచ్చు మొత్తంగా జిల్లాలో చూసుకుంటే ఇటు పెద్దవాగు, అటు కప్పలవాగు, రాళ్లవాగు,